జాగ్రత్తగా ఏరాలి, ఎందుకంటే కిందని చూస్తున్నారు కదా. ఈ కూరని మేము ఏ విధంగా వండుకుంటామో తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే. మొదటిసారి కట్ చేయడం అయిన తర్వాత రెండోసారి ఇలాగ ముద్దలాగా పట్టి మళ్ళీ కట్ చేస్తారు. 2-3 సార్లు ఇలా ముద్దలాగా పట్టి కట్ చేయడం వల్ల ఆకులు అయితే చిన్న చిన్నగా అవుతాయి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విను ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక కూరను అయితే చూపించబోతున్నాము. ఆ కూర పేరు నాకేటో తెలియదు కానీ దాని అంటే తెలుగుతో ఏమని పిలుస్తారో తెలియదు కానీ మీకు చూపిస్తాను. మా భాషతో అయితే కోపకుచ్చ అంటాం అన్నమాట. దాన్ని కోప అంటే కోపం అని అర్థం. ఈరోజు దాన్ని ఎలా వండుతారో అంటే మా ఏరియాస్లో మేము ఏ విధంగా వండి తింటామనేది మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆ కూర వండే ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. అదిగో కనిపిస్తుంది కదా చెట్టు పైకి, అదే అన్నమాట. ఆగండి మీకు చూపిస్తాను. వెళ్తున్నాము ఇప్పుడైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట చెట్టు. మా నాన్నగారు అయితే ఎక్కుతున్నారు ఇక్కడ. సో ఈ విధంగా అయితే చూడడానికి ఉంటుంది. దీన్ని వండి తింటే మాత్రం చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఎక్కువ అయితే ఈ విధంగా ఉంటాయి కదా చూడండి, వీటిని అయితే వండి తింటే చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది. ఇలాంటి ముదిరిపోయిన ఆకులు కాకుండా కొత్తగా వస్తున్నాయి కదా, ఇలాంటి ఆకులను అయితే వండి తింటాం అన్నమాట మేమైతే. సో దీన్ని మీరు ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి తెలిస్తే. చూడండి ఏ విధంగా తీస్తున్నారో మా నాన్న. అది పైన కనిపిస్తున్నది అయితే కొంత ఆకులు ముదిరిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు కూడా సేమ్ ఇలాంటిదే అన్నమాట. ఇక్కడైతే ఇంకా రాలేదు ఆకులు లాంటివి, కొంచెమే వచ్చినాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు ఆకుల్లాగా భలే మంచిగా వచ్చినాయి. ఇలాంటివి అన్నమాట మనమైతే తీసుకుంటాం. ఇంకా ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, ఇది కూడా అలాంటి కూరే. అక్కడ ఒక చెట్టు ఉంది ఫ్రెండ్స్, అక్కడ వెళ్తున్నాను అనమాట మీకు చూపించడానికి. ఇందాక మా నాన్న ఏరుతున్న చెట్టుది అవ్వకపోతే ఇక్కడిది కూడా తీసుకుందామని మేమైతే చూస్తున్నాం. ఇదిగోండి పైకి చూస్తున్నారు కదా, ఇలా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా మంచిగా వచ్చింది. చూద్దాం, అది అవ్వకపోతే అంటే సరిపోకపోతే దీన్ని కూడా మనము తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాము. ఎసలాడుతుందా జాగ్రత్తగా ఏరాలి, ఎందుకంటే కిందని చూస్తున్నారు కదా. ఇందాక మీకు ఇక్కడ చూపించాను కదా, అది మనం తీద్దాము. కిందనే ఉంది చాలా మంచిగా. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీయాలి అన్నమాట. ఎలా నేను ఎప్పుడు తీయలేదు ఇలాంటివి, అంటే చిన్నప్పుడు తీసేవాడిని. చాలా బాగుంటుంది.
ఇక్కడ కూడా ఉంది కానీ ఇదైతే పురుగులు తినేసింది. అదండి ఇక్కడ చూడండి, ఇదైతే చాలా మంచిగా ఉందన్నమాట. ఓకే, మొత్తం తీస్తాను. ఇదన్నమాట ఇక్కడ దొరికింది, బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. మా నాన్న అలా జరుగుతుంటే ఈ బామర్దేమో చిన్న పిల్లవాడు ఇక్కడ మంచిగా తీసి పెడుతున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా నాన్నగారు అయితే దిగి వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఊరికి తీసుకెళ్ళి మంచిగా కడిగేసి కూర వండుదాం. ఇక్కడైతే నీళ్ళు చల్లుతుంది అనమాట మా నాన్నమ్మ అయితే. దీనికి ఇప్పుడు పెట్టేసి మార్నింగ్ అయితే వండుకుంటాము. ఫ్రెండ్స్ ఇది సాయంత్రం తీసుకొచ్చింది. ఇందులో నీళ్లు చల్లి పెట్టడం వల్ల ఏం డ్యామేజ్ అయితే అవ్వదు. తీసుకొచ్చినప్పుడు ఎలా ఫ్రెష్గా ఉండిందో అలాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మా అమ్మ ఇప్పుడు దీన్ని కట్ చేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టే మేము కట్ చేసుకుంటాము. కూర వండే ప్రతిసారి ఇదే విధంగా కట్ చేసుకుంటాము. ఈ కూరను మేము ఏ విధంగా వండుకుంటామో తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే. మొదటిసారి కట్ చేయడం అయిన తర్వాత రెండోసారి ఇలాగ ముద్దలాగా పట్టి మళ్ళీ కట్ చేస్తారు. 2-3 సార్లు ఇలా ముద్దలాగా పట్టి కట్ చేయడం వల్ల ఆకులు అయితే చిన్న చిన్నగా అవుతాయి. పెద్ద పెద్ద ఆకులు అయిపోతే తినడానికి అస్సలు బాగోవు కదా, అందుకనేసి 2-3 సార్లు ఈ విధంగా కట్ చేస్తారు. ఇవి మొత్తం కట్ చేయడం అయిన తర్వాత మిరపకాయలను అయితే ఇందులోనే కట్ చేస్తుంది మా అమ్మ. ఇందులో మిరపకాయలు మాత్రమే కలుపుతాము మేము, కారం పొడి కలిపితే బాగోదు. మిరపకాయలు కట్ చేసిన తర్వాత ఇందులో ఒక 2-3 ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాము. ఉల్లిపాయలు లేకపోతే ఇలా ఇందులో ఇవే పెసాలన్నమాట. ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయింది. మేమైతే ఇందులో ఉప్పు వేసాము. ఈ కూరకి మనము ఎక్కువ ఐటమ్స్ వేయాల్సిన అవసరం లేదు, తక్కువలోనే చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ మొత్తం ఐటమ్స్ వేసిన తర్వాత మా అమ్మ పొయ్యిలో పెట్టింది. పొయ్యిలో పెట్టి దీన్ని బాగా ఉడికించాలి. ఈ కూరలో కొంత నూనె వేస్తున్నాము, నూనె కూడా అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, మన కూర రెడీ అయిపోయినట్టే. జస్ట్ ఇది కాలిపోకుండా అంటే తిప్పుతూ ఉండడమే అన్నమాట. బాగా ఉడికిన తర్వాత కూర అయితే మనకు రెడీ అయిపోతుంది. ఏం పెద్ద ప్రాసెస్ ఉండదు, చాలా సింపుల్గా వండుకుంటాము. కాకపోతే టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి నుంచి తీసాము. వేడివేడిగా చాలా మంచిగా స్మెల్ వస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తింటారు కదా అని మేమైతే పెడుతున్నాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట మేము వండిన కూర. మనం తింటున్నప్పుడు ఆ మిరపకాయలు మా నోరులో తగులుతుంటే మాత్రం చాలా స్పైసీగా అనిపిస్తుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మా తాతగారు తింటున్నారు. ఏంటి బయట తింటున్నారు అనుకుంటున్నారా? ఇది వేడి కాలం కదా, అందుకే మేము బయటే కూర్చొని తింటాము. ఎందుకంటే బయట కొంచెం గాలి తగులుతుంది కదా, అందుకని. బాగానే ఉన్నది గొడ్రాయి కూర, తిరుగులేదు అంటున్నాడు ఫ్రెండ్స్ చూసారు కదా మేము ఏ విధంగా వండుకొని తింటాము అనేది. ఇదే విధంగా మేమైతే మా ఊరి చుట్టుపక్కల దొరికే కూరల్ని అలాగే తింటుంటాము. వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.